నవంబర్ 13 తారీఖు నాడు మహబూబ్ నగర్ సభలో జరిగినటువంటి సభలో కేసీఆర్ గారి సమక్షంలో నేనే కదా కండువా ఇప్పించింది. మర్చిపోయినావా? పుట్టుకమే కాంగ్రెస్లో ఉండేట్లు ఎందుకు పిచ్చిపాటు నాకు అర్థం కాదు. సరే, నీకున్న కారణాల చేత నువ్వు జాయిన్ అయినావు, తెలుగుదేశంలో జాయిన్ అయినావు, ఆ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినావు. నేనేం ఎత్తిపోవలేదు ఎవరు కూడా, అని నీకు నీవే కదా మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలి? ఏమవసరం ఉంది? గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తాను. ఒక మాట కన్నా మీరు కట్టుబడి ఉన్నారా? మాటలు ఇంత పొడుగు కొత్త వాళ్ళు వింటేనంటే అబ్బా ఇగో పెద్ద పైగంబరే, రాజకీయ పైగంబరే అన్నట్టు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, వ్యక్తులకైనా పార్టీలకైనా. గెలిచినప్పుడు సంబరాలు చేసుకొని ఓడిపోయినప్పుడు కృంగిపోయిన వాళ్ళు రాజకీయాల్లో తగిన వాళ్ళు కాదు. సమయం ఓపిక ఉండాలి. ప్రజాస్వామ్యం అంటేనే అది. నువ్వే బ్యాలెన్స్ తప్పిపోయి 2018 ఎన్నికల ముందు కొడంగల్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటే నీ మాట కట్టుబడి ఉన్నావా? వాళ్ళు 4 నెలలకే మల్కాజ్గిరిలపై పార్లమెంట్కి పోటీ చేస్తుంది. మరి ఎట్లా పోటీ చేసేది ఉంటే ఆ పేకుడు మాటలు ఎందుకు? మరి అవసరమేముంది అంటున్నా. మాట్లాడిన మాటలు మిగిలిపోతాయి కదా చరిత్రలో. పదే మాలాంటి వాళ్ళు మళ్ళీ గుర్తు చేయక తప్పని పరిస్థితి. నువ్వు మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడాలి? అంత బిడిసిపాటు ఎందుకు అంటున్నా. తెల్లారితే పొద్దుముగితే రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని పార్లమెంట్లో కానీ బయట కానీ చూపించుకుంటా విలువలకు కట్టుబడి ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మాటలు మాట్లాడతారు. నిన్ననే కర్ణాటకలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు విపక్షాలు మాట్లాడలే. కాంగ్రెస్ అధిష్టానమే ఏంది ఇంత భయంకరంగా చేస్తున్నారు మీరు అని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని వారించినట్లు పత్రికలలో, టీవీలలో వచ్చింది. మేము చెప్పే మాట తొందరలోనే ఈ రాష్ట్రానికి సంబంధించిన పాలన మీద ఒకవేళ రాహుల్ గాంధీ గారికి, కేంద్ర అధిష్టానానికి ఇంకా ఏమైనా భ్రమలు ఉంటే వీలైనంత త్వరగా ఈ భ్రమలు తొలగిపోక తప్పదు. వాళ్ళ సొంత పార్టీ కేంద్ర నాయకత్వమే భ్రమలు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము చెప్పింది ఏనాడు కూడా ఊహాజనితంగా చెప్పలే, పరిస్థితుల ఆధారంగానే చెప్తున్నాము. వ్యక్తులు మీతో పాటు, సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో చాలామంది సిద్ధాంతపరంగానో విభేదాలు వచ్చో పలు కారణాల చేత పార్టీలు మారిండవచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి. నేను ఆ మీమాంసలోకి ఇప్పుడు పోను, చర్చలోకి పోను. కానీ ఇక్కడ మునిగాడ తేలిననేదో ఎత్తిప్రాసల కొద్దీ పదాలు ఆకర్షణీయంగా ఉంటాయని మాట్లాడి వాళ్ళని తేలిక చేసి మాట్లాడినటువంటి ఆ అహంకారము, అది దుర్యోధన అహంకారం లాంటిదే. పతనం కాక తప్పదు. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి మిమ్మల్ని పూర్తి కాలము ఆ సీట్లో కూర్చోబెట్టవు. ఇటువంటివి ఈ మెల్లిమెల్లిగా పైలపైపోయి తప్పకుండా మీ వాళ్ళే మిమ్మల్ని తప్పించేటువంటి పరిస్థితులకు కారణభూతమవుతుంది. జాగ్రత్త పడితే మంచిది. ఇప్పటికైనా మించింది లేదు, క్షమాపణ చెప్పి ఉందాగా గౌరవం ఉంటే మంచిది. అంగన్వాడీల ముట్టడి, ఆశా వర్కర్ల ముట్టడి, ఆరోగ్య కార్యకర్తల ముట్టడి, నిరుద్యోగులు మొత్తం వేదెత్తున వాళ్ళ అలజడి ఉద్యమాలు, రైతులు సరే మీరు ఇస్తాని ఇయ్యాలడికి గతి లేనటువంటి పెన్షన్దారులు, మహాలక్ష్మి 2500 ఇస్తానటువంటి వాళ్ళ సంగతి, కళ్యాణ లక్ష్మి పాతదే దిక్కులేదు తులమ్మ గారు ఇస్తామన్న సంగతి, వీటన్నిటి కోసం జనం రోడ్ల మీద ఉన్నారు కదా. ఇలా ఈ పాలన చక్కగా ఉంటే చాలా అద్భుతంగా పాలన సాగుతుంది. మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటిని ప్రశ్నిస్తే మీరేమో శాసనసభలో కానీ బయట కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి విపక్ష నాయకుల మీద, విపక్ష శాసనసభ్యుల మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, మాజీ మంత్రుల మీద నోరు బారేసుకుంటారు. అంశాలేందో అంశాలకు వివరణ ఇచ్చి మాట్లాడంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ శాసనసభ్యులు భూత్ పురాణాలు లెక్కిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులోనే ఉండడు. ప్రగతి భవన్ కాదు, మేము దాన్ని ప్రజాభవన్ చేస్తాం, జ్యోతిబా ఫులే భవన్ చేస్తాం, ఈ భవన్ చేస్తాం, ఆ భవన్ చేస్తాం.
ఒకనాడు పోయింది దిక్కు లేదు. ఒకనాడు 8 నెలల కాలంలో ముఖ్యమంత్రి పోతే ఇవాళ వరకు దిక్కు లేదు దాంట్లో కోరిక. మరి ఏమా మీ మాటలు? ఏది ఆచరణ సాధ్యమో వేరీజి వేసుకోకుండా ఇష్టం ఉన్నట్లు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి అలా భంగపాటు గురయ్యేటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి అటు శాసనసభను వేదికగా చేసుకొని బయట ఏదైనా ఒక వేదిక కానీ కల్పించుకొని రాజకీయాలు మాట్లాడి విపక్షాల మీద విపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోసేటువంటి పనే జరుగుతుంది తప్ప పాలన లేదు. కేవలం మాటని గుర్తు చేస్తున్నాను, మాట్లాడిన మాటకు నువ్వు కట్టుబడి లేవు ఉండవు అని. ఇలా ముఖ్యమంత్రిగా కూడా పిసిసి అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పిన అంశాలు కూడా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మాట్లాడుతారు. మీరు మీ మంత్రులంతా అమలు చేస్తారా? 6 గ్యారంటీలను సంపూర్ణంగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్తారు. 8 నెలలు వెళ్ళిపోతుంది. ఇక వారం అయితే 9 నెలలు పడతాం సర్కారు వచ్చి. రైతు బంధు గతి లేదు. రైతు బంధు ఇమ్మంటే మేము అన్ని సరి చూస్తాం, గుట్టలు గట్లకి పోతుందా సరిగా పోతుందా లేదా మొత్తం విచారణ చేసి సబ్ కమిటీ వేస్తాం. వేస్తే సబ్ కమిటీ ఉపసంఘం వేస్తుంది, క్యాబినెట్ ఉపసంఘం. జూలై 15కు రిపోర్ట్ ఎంట్రీ ఎక్కడ పోయా? క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కడ పోయా? రిపోర్ట్ ఎక్కడ పోయా? శాసనసభలో చర్చిస్తామంటారు. ఎక్కడ చర్చిస్తారు? రైతు బంధు మీద, రైతు భరోసా మీద చర్చించి నిర్ణయం తీసుకొని ఇస్తామంటే ఈ సీజన్ని కొట్టే పని హోల్సేల్గా ఈ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి సర్కార్. హోల్సేల్గా రైతులు కూడా పడ్డోళ్ళ కాడికి, పడనోళ్ళు చాలామంది ఉన్నారు, రుణమాఫీ పడ్డోళ్ళ కాడికి తీసుకొని సప్లై చేయకుండా ఎందుకుంటున్నట్టే ముందైతే పైసలు అయితే పడని మా ఖాతాల సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నట్టు మాట్లాడుతున్నారు. అడుగుతున్నాం ఏమైనా కొందరు వచ్చినట్టు కొందరు రాలేదంటు రుణమాఫీ. మరి రైతు బంధు రాలేదు కదంటే రాలేదు సార్.